అందరికీ నమస్తే అండి. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ దగ్గరకు వచ్చే కొద్దీ చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చూపు ఇప్పుడు అస్సాం ఒక క్లారిటీ ఉంది ఎవరు గెలుస్తారని. అండ్ క్యా ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. ఈ 3 రాష్ట్రాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఫోకస్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో కూడా మేబీ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ హోరాహోరీగా ఉంటుంది, అంత ఆషామాషి వ్యవహారం కాదు. తమిళనాడు వచ్చేసరికి మాత్రం డిఫరెంట్గా భిన్నంగా ఉంది పరిస్థితి. తమిళనాడులో ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఇండియా కూటమి తలపడుతుండగా మధ్యలో విజయ్ తన బలాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో సవాల్గా మారిందనమాట. విజయ్ ఒంటరి పోరు చేస్తున్నారు, మిగిలిన ఇద్దరు కూడా కూటములుగా వెళ్తున్నారు. ఇందులో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే డిఎంకే కూటమి అంటే ఇండియా కూటమిలో నిన్న సీట్ల పంపకం పూర్తయింది. మొత్తం 234 నియోజకవర్గాలకు గాను 164 నియోజకవర్గాల్లో డిఎంకే పోటీ చేస్తోంది. 70 సీట్లు తన మిత్రపక్షాలకు ఇచ్చారు. దానిలో కాంగ్రెస్ పార్టీ 28 సీట్ల నుంచి పోటీ చేస్తుందన్నమాట. ఇక మిగిలిన డిఎండికేకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కమల్ హాసన్ గారికి రాజకీయ పార్టీ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేగా. గత ఎన్నికల్లో చెన్నై, కోయంబత్తూరు, మధురై లాంటి పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపించింది ఆ పార్టీ. కమల్ హాసన్ గారు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ కొంత ప్రభావం అయితే చూపించి 2.6% ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో కమల్ హాసన్ గారి పార్టీకి. నిజానికి ఆ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమిలోనే ఉంది అండ్ డిఎంకేతో పొత్తులోనే ఉంది. డిఎంకే తరపున కమల్ హాసన్ గారు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ గారి పార్టీకి ఒక్క సీటు కూడా డిఎంకే ఇవ్వలేదు. 2 సీట్లు ఇస్తాము కానీ మా గుర్తుతోనే పోటీ చేయాలి అని చెప్పి స్టాలిన్ గారు అడిగితే కమల్ హాసన్ గారు ఒప్పుకోలేదంట. మాకు ఒక పార్టీ ఉంది, మాకు సింబల్ ఉంది, మీ పార్టీతో మేము పోటీ చేస్తే ఎలా అని అన్నారంట. దాంతో ఆ 2 కూడా ఇవ్వాలి. దానికి కమల్ హాసన్ గారు కూడా ఒప్పుకున్నారు సర్లే అని. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, పార్టీలో అంత బలమైన నాయకత్వం లేదు, ఆర్థికంగా అంత స్థిరంగా ఉన్నవాళ్ళు లేరు. సో పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. దాంతో స్టాలిన్ గారు కమల్ హాసన్కి టికెట్లు ఇవ్వలేదు. ఆయన కూడా పెద్ద గొడవ ఏమీ చేయట్లేదు, ప్రస్తుతానికి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అది అలా ఉంటే బీజేపీ వాళ్ళు సీట్ల సర్దుబాటు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చింది. ఇక్కడ విజయ్ పార్టీ టీవీకే మాత్రం మొత్తం 234 స్థానాల్లో కూడా మ్యాక్సిమం కొత్త వాళ్ళని దించడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చే స్క్రాప్ బ్యాచ్ కాకుండా కొత్త ఫేసులకు అవకాశం ఇచ్చేందుకు చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు. అందులో విజయ్ తన కారు డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన పేరేదో ఉంది, వాళ్ళ కుమారుడికి ఒక సీట్ ఇచ్చారనమాట. సో దాంతో చాలామంది మనసు గెలిచారు ఆయన. సో అంటే విజయ్ పార్టీ ఏదో కొత్త ప్రయత్నం చేస్తోంది అనేంతగా జనంలో ఒక సంకేతాలు వెళ్ళాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే విజయ్ తరపున త్రిష ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉంది. త్రిష నేరుగా పోటీ చేయరు. యాక్చువల్లీ విజయ్ అండ్ త్రిష రిలేషన్ అక్కడ తమిళనాడులో పబ్లిక్ అయిపోయింది. ఎందుకంటే ఒకవైపు విజయ్ భార్య కోర్టులో విడాకులు పిటిషన్ వేయడం, విజయ్ కూడా పరోక్షంగా అది నా కుటుంబ సమస్య, నేను పరిష్కరించుకుంటాను, రాజకీయంగా దానికి సంబంధం లేదని చెప్పడం, ఆ తర్వాత విజయ్ అండ్ త్రిష కలిపి కొన్ని కార్యక్రమాలకు హాజరవ్వడం, అండ్ విజయ్ పార్టీ తరపున త్రిష బ్యాక్ ఎండ్లో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు అనే వార్తలు నేషనల్ మీడియాలో రావడం, అండ్ పార్టీ కార్యక్రమాల్లో ఇంటర్నల్గా ఆమె ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు అనే వార్తలు తమిళ మీడియాలో ఎప్పటికప్పుడు డైలీ వస్తుండటంతో ఎస్ విజయ్ వెనక త్రిష ఉన్నారు, త్రిష బ్యాక్ అండ్ వ్యవహారాలు నడిపిస్తున్నారు అని ఉంది. త్రిష కూడా దాదాపుగా 25 ఏళ్ళ నుంచి అక్కడ సినిమాల్లో నటిస్తున్నారు అండ్ ఒక క్రేజ్ ఉంది. తమిళనాడులో సినిమా హీరోయిన్లకు గుళ్ళే కడుతుంటారు. సో ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా. అందులోకి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో త్రిషకు సెపరేట్గా ఒక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ప్లస్ మహిళా ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయంట. కాబట్టి ఈమెను అక్కడ ఎన్నికల ప్రచారం చేయించాలని చూస్తున్నారు. విజయ్ మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగలేరు, అన్ని ప్రాంతాలు తిరగలేరు. కాబట్టి సినీ గ్లామర్ని తనతో పాటు కొంత ఉపయోగించాలని చూస్తున్నారు. దానిలో భాగంగా త్రిషకు ఒక 50 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. సో ఆమె కూడా నేరుగా ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారు. ఆమె నేరుగా పోటీ చేయరు, కానీ ప్రచారం మాత్రం చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారనమాట. ఇట్లా చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. సో ఇక్కడ డిఎంకే పార్టీ పెట్టిన కండిషన్ అయితే చాలా ఆకట్టుకుంది. మీరు మిత్రపక్షాలే కానీ మా గుర్తుతోనే పోటీ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఏమైనా వేషాలు వేస్తే బయటికి వెళ్ళాలంటే రిజైన్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళ పార్టీ గుర్తుంది కాబట్టి. సో అట్లా అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకున్నాయి, ఎవరి యాక్షన్ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. థ్యాంక్ యూ. సో
కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్, మీరు లడ్డూపల్లెం.com అని స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే నేను చెప్పే కంటే వీలైతే మీరు ఒకసారి బుక్ చేయండి. ఏదో ఒకటి ఒక 1000-1500 పెట్టి బుక్ చేయండి. ఎందుకంటే 95% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, 70% అబోవ్ రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. సాధారణంగా ఒక ప్రోడక్ట్, ఫుడ్ ప్రోడక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, కానీ రిపీట్ ఆర్డర్స్ 70% అబోవ్ ఉన్నాయంటేనే వీళ్ళ సక్సెస్ అర్థం చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. ప్లస్ వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కూడా మీకు బయట ఎక్కడ దొరకవు. పౌడర్స్ ఏబీసీ, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్యూర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, మొరింగా పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్, ఇటువంటి పౌడర్స్తో పాటు కారపొడులు ఉంటాయి. బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, నల్లేరు కారపొడి, ఇటువంటి కారపొడులు. అలాగే లడ్డూలు ఉంటాయి, ఒక 22 రకాలు, మిల్లెట్స్తోని, సీడ్స్తోని, డ్రై ఫ్రూట్స్తోని, నట్స్తోని చేసిన లడ్డూలు. ఈ లడ్డూల్లో షుగర్ వాడరు, ప్యూర్ బెల్లం పౌడర్ వాడతారు. అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా రైతులు ఆర్గానిక్గా సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులు తీసుకొస్తారు. వాటితో పాటు మిల్లెట్ స్నాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో కాల్ చేయండి, లేదా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. యూకే, యూఎస్ఏ ఎవరైనా ఈ నెంబర్ వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఇండియా ఎవరైనా సరే లడ్డూపల్లెం.com సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు.